హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే గ్రెనారో మైక్. ఈ మైక్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే పర్చేజ్ చేశానని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్‌గా మనకు రూ. 700 అయితే లభించే అవకాశం ఉంది. అంటే అండర్ రూ. 1000లో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మైక్‌లో మనకి ఏమేమి బెస్ట్ స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ మైక్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 3 లెవెల్ వరకు అయితే నాయిస్ రిడక్షన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న మాత్రం ఆడియో పరంగా బెస్ట్ ఆడియో కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితేయండి. ఎందుకంటే ఇందులో మనం చూసుకుంటే ఫీచర్స్ అనేది కొంచెం బెటర్గా ఉన్నాయి. అలాగే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నాయిస్ రిడక్షన్ కూడా ఉంది. కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా 3 లెవెల్స్ వరకు అయితే ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. కాబట్టి సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అదే దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. మైక్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ మైక్ వచ్చి మాత్రం గ్రెనారో నుంచి మాత్రం ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఒక రిసీవర్ తోటి ఒక ట్రాన్స్మిటర్ అయితే లభిస్తుంది. కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అవి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ మైక్ అనేది మనకు రూ. 1000 వర్తబుల్ కాదా అనేది కూడా తెలుసుకుందాం. నాకు ఆఫర్ లో చూసుకున్న మాత్రం రూ. 800 అయితే పడ్డది. కాబట్టి ఈ రూ. 800 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియోలో దీని సౌండ్ క్వాలిటీ కూడా టెస్ట్ చేద్దాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మైక్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. ఇదైతే నన్ను అడిగితే మాత్రం ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటారో వాళ్ళకైతే చాలా బెస్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళకు ఒక డీసెంట్ క్వాలిటీ అలాగే మనకు ఒక ప్రీమియం లుక్ కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. నన్ను అడిగితే మాత్రం ఈ గ్రెనారో మైక్ అనేది చూసుకుంటే దీని డీటెయిల్స్ అయితే తెలుసుకుంటే అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చూసుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. కాబట్టి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, బాక్స్ చూసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. మనకి దీని మీద చూస్తే మాత్రం గ్రెనారో నుంచి మాత్రం వైర్లెస్ మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. దీని ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం హెచ్డీ సౌండ్ క్వాలిటీ అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మళ్ళీ అలాగే మనకి రివర్స్ మోడ్ లభిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం బెటర్గా ఉంది. పోర్టబుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ చూసుకునే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లభిస్తుంది. కాబట్టి కొంచెం నాయిస్ రిడక్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మనకి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 1000లో మనకి చాలా బెస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితేయండి. అలాగే దీని ఫ్యూచర్స్ ఏంటి, అలాగే ఇందులో మనకి బాక్సులో లోపల ఏమేమి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏమేమి కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. ఎవరికైతే బెస్ట్ రూ. 1000లో మనకి బెస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ కావాలనుకున్న మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే గ్రెనారో నుంచి మాత్రం చాలా బెస్ట్ వర్తబుల్ మైక్రోఫోన్ అయితే నేను అనుకుంటున్నారు. ఎవరైతే ఫస్ట్ చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం ఒక రిసీవర్ అలాగే ఒక ట్రాన్స్మిటర్ అయితే రెండు కనిపిస్తాయి. కాబట్టి ఎవరికైతే రూ. 1000లో బెస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. బాక్స్ లోపల మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, బాక్స్ అనేది చూసుకుంటే ఈ రకంగా అవుతుంది. మనకి ఇందులో లోపల మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకునే ముందు ఫస్ట్ దీన్ని చుట్టూ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం వైర్లెస్ మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇందులో హెచ్డీ సౌండ్ క్వాలిటీ లభిస్తుంది. విత్ మనకి నాయిస్ రిడక్షన్ కూడా కనిపిస్తుంది. అలాగే మనకి రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బెటర్గా వచ్చే అవకాశం ఉంది. విత్ పోర్టబుల్ లభిస్తుంది. అలాగే మనకి చాలా ఫీచర్స్ అనేది కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తుంది. మనకి ఇందులో చూసుకుంటే దీని బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం అండర్ రూ. 1000 అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే రూ. 1000లో బెస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. కంపెనీ చూస్తే మాత్రం గ్రెనారో నుంచి వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. బాక్స్ లోపల మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి చూసుకుంటే మాత్రం ఒక ప్రీమియం క్వాలిటీ అయితే మైక్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఒక విండ్ షీల్డ్ కూడా కనిపిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాయిస్ని అయితే మనకి రిడక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో చూసుకుంటే. దీంతో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మీకు 3 బటన్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం 3 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చి మాత్రం మ్యూట్ బటన్, అలాగే ఇంకోటి వచ్చి మాత్రం నాయిస్ రిడక్షన్ 3 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఇంకోటి అయితే బ్యాటరీ లెవెల్ కనిపిస్తుంది. కాబట్టి చూడడానికి కూడా ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా మనకి ఒక లుక్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక్కడ మనకి టైప్ సి నుంచి అయితే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది దీనికైతే. అలాగే దీన్ని పక్క పెడితే మాత్రం ఇందులో మనకు ఇంకొకటి వచ్చి మాత్రం టైప్ సి అయితే ఇది ఒకటైతే కనిపిస్తుంది. ఇది టైప్ సి మొబైల్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని టైప్ సి మొబైల్కి పెడితే మాత్రం ఈ మైక్ అనేది ఆన్ అయిపోతుంది. దాని గురించి మరొకసారి అయితే మీకు చెప్తాను. కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మైక్ చూస్తే మాత్రం చాలా ప్రీమియం మైక్ అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి మీకు ఎలా అనిపించిందో మైక్ చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్, ఇక బాక్స్లో కూడా చూసుకుంటే మాత్రం ఇంకోటి కూడా మనకి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది అట్టిదే
బాక్స్లో చూసుకుంటే మాత్రం ఇంకోటి మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా కనిపిస్తుంది. ఇది టైప్ 8 నుంచి టైప్ సి కేబుల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రెండింటికి మనకి చూసుకునే దీనికి అలాగే దీనికి ఈ రెండింటికి మనకి టైప్ సి ద్వారా అయితే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. 1000 రూపీస్లో చూసుకుంటే మాత్రం మనకి ఎన్నో మనకి చాలా బెస్ట్ ఫీచర్స్ తోటి మనకి చాలా బెస్ట్ 1000 రూపీస్లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. మనకి గ్రేనారో మైక్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే. ఇంకా బాక్స్లో పాటు చూసుకుంటే మాత్రం మనకైతే ఇంకా బాక్స్లో పాటు ఏం లేదు, ఒక వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఒక వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది, 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే లభిస్తుంది. బాక్స్లో చూసుకుంటే మాత్రం ఇవే. అలాగే మనకి ఇందులో చూసుకుంటే మాత్రం ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని కొంచెం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని కూడా పేపర్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మనకు కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక బాక్స్ విషయం పక్కా పెడతాం మాత్రం ఇందులో ఒక ప్లస్ పాయింట్ అయితే మనకి ఇది కూడా కనిపిస్తుంది. అంటే మనకి నాయిస్ ఎక్కువ ఉన్న జాగాలో మాత్రం దీన్ని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒక 1000 రూపీస్లో చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకుని చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. కెమెరాస్ అయ్యా నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాయిస్ ఎక్కువ వచ్చే కాడ అయితే మాత్రం దీని అయితే చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మనకి చూసుకుంటే మాత్రం ఇందులో 3 మోడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం తెలుసుకుందాం. నాయిస్ కాన్స్ట్రక్షన్ మనకి ఎంతవరకు అయితే డిటెక్ట్ చేస్తుంది అది కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా మీకు చాలా బెటర్గా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా వీడియో అయితే ఈ ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్. చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పవర్ బటన్ కూడా లభిస్తుంది. పవర్ బటన్ ఆన్ చేస్తే మాత్రం ఇందులో మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. లైట్ అనేది బ్లింక్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మనకు టైప్ సి మొబైల్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఏ రకంగా వర్క్ అవుతుందో. నా దగ్గర అయితే టైప్ సి మొబైల్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇందులో మనకి ఏం చేద్దామంటే దీని అయితే కనెక్టర్ని అయితే మనకి దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్, రిసీవర్ కనెక్ట్ చేసేటంటే మనకు ట్రాన్స్మిటర్ అనేది ఇక్కడ మనకు బ్లింక్ అవుతుంది. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మైక్ అనేది చూసుకుంటే ఇక్కడ 2 మనకు బ్లూ కలర్ లైట్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లైట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇది కనెక్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ నేను పవర్ బటన్ అయితే ఆఫ్ చేసి చూస్తాను. పవర్ బటన్ ఆఫ్ చేసినాక ఇందులో మనకు బ్లూ కలర్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి. అదే పవర్ బటన్ ఆన్ చేస్తే మాత్రం బ్లూ కలర్ లైట్స్ అని బ్లింక్ అవ్వడం మాత్రం ఆగిపోయినాయి. అంటే దీని అర్థం ఇది కనెక్ట్ అయిపోయిందని. అలాగే మనం దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వింటున్న ఆడియో వచ్చి మాత్రం గ్రేనారో మైక్ నుంచి అయితే ఆడియో అయితే వింటున్నారు కాబట్టి ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో అనేది మీరు తప్పకుండా కామెంట్ అయితే ఓపెన్ అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే నేనైతే ఈ ఆడియో క్వాలిటీ అయితే వినలేదు కాబట్టి డైరెక్ట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్కి అయితే కనెక్ట్ చేసి అయితే మీకు అయితే వినిపిస్తున్నారు. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇందులో మనకు నాయిస్ రిడక్షన్ ఉంది కాబట్టి 3 లెవెల్ వరకు అయితే నాయిస్ రిడక్షన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకు నాయిస్ రిడక్షన్ అనేది టెస్ట్ చేద్దాం. నేనైతే ఇండోర్లో ఉన్న ఒక రూమ్లో అయితే ఉన్నా కాబట్టి నాయిస్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. నాయిస్ ఏ రకంగా వచ్చేస్తుందో మనం ఫస్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాం. నాయిస్ రిడక్షన్ పరంగా చూసుకుంటే ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ గ్రీన్ లైట్ అనేది మనకి బ్లింక్ అవడం జరుగుతుంది. కాబట్టి మీకు బటన్ ప్రెస్ చేశాను కాబట్టి ఒక నాయిస్ రిడక్షన్ అనేది మనకి జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ లెవెల్ ఆడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మరొకసారి బటన్ అయితే ప్రెస్ చేస్తాను కాబట్టి మీకు ఈసారి గ్రీన్ లైట్ కూడా చూపిస్తాను. ఇక్కడ బటన్ ప్రెస్ చేసినాక మీకు 2 సార్లు గ్రీన్ లైట్ బ్లింక్ అయింది కాబట్టి సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ చూసుకుంటే మాత్రం 3 లెవెల్కి వెళ్ళిపోతుంది. 3 సార్లు మీకు బ్లింక్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది నాయిస్ రిడక్షన్ అనేది 3 లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఒక 1000 రూపీస్లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే చేసి మాత్రం గ్రేనారో మైక్ నుంచి అయితే లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే కొత్త యూట్యూబ్ ఛానల్ ఉన్నదో వాళ్ళైతే దీని అయితే తప్పకుండా లుక్ అయిపోయింది. మీకు చాలా వర్తబుల్ అనిపిస్తుంది. 1000 రూపీస్లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే లభించే అవకాశం ఉంది. ఇదైతే నాకు ఆఫర్లో చూసుకున్న మాత్రం 800 రూపీస్ అయితే పడ్డది కాబట్టి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే అందులో ఇది బెటర్ కాదని నన్ను అడిగితే మాత్రం చాలా బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని క్వాలిటీ చూసుకున్న మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ అయితే లభిస్తుంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా మనకి చూడడానికి ఒక బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. ఇప్పుడైతే మనం మైక్ అనేది నార్మల్ మైక్ అయితే వెళ్ళిపోదాం. ఒకసారి బటన్ అయితే ప్రెస్ చేశాను కాబట్టి ఇది నార్మల్గా అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. లెవెల్ అనేది చూసుకుంటే ఇప్పుడు ఏది మనకు నాయిస్ రిడక్షన్ అయితే కాదు కాబట్టి ఇప్పుడు మనకు నార్మల్ ఆడియో అయితే కనిపిస్తుంది. ఈ ఆడియో అయినా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ మైక్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని కాకుండా ఎవరైతే 1000 రూపీస్లో బెస్ట్ మైక్ కావాలనుకుంటే మాత్రం గ్రేనారో నుంచి చాలా బెస్ట్ మైక్ అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ మైక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. వీడియో మీరు ఎంజాయ్ చేస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. వీడియో
నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరవింద్ తెలుగు ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే మరో కొత్త ఫ్యూచర్ తోటి మళ్ళీ కొత్త ఇంట్రెస్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.